మీ పేరండి? లేకపోతే ఏం చేస్తుంటారండి? ఇంటిగా ఉన్నానండి. ఇంటికాడే ఉంటున్నారు. మరి ఎట్లా అండి పైసలు ఎట్లా తిననీకి అయన్నీ? ఇక పింఛన్ డబ్బులు వస్తున్నాయి 4,000. ఎంత వస్తున్నాయి పింఛన్? 4,000 4,000 వస్తున్నాయి. ఇస్తున్నారు టయానికి. మరి ఎట్లా సాగుతుంది ఈ ప్రభుత్వం ఎట్లా కొనసాగుతుంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? బాగా నడుపుతున్నారు. అన్ని విధాలుగా. ఓకే. ఇంకా సామాన్య ప్రజలకి ఎట్లా సాగుతుంది ఈ ప్రభుత్వం ఈ 5 నెలల్లో? బాగా సాగుతుందండి. అంతా మంచిగానే సాగుతుంది. ఓకే. మరి 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు కదా! ఈ 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది? ఏదో సరుకులు ఇస్తా అన్నారు, ఇంకేం వస్తలేదు. వస్తాయి అన్నారు, ఉమ్, అవి ఇస్తారండి. కంగారు ఉమ్, నిమ్మతంగా ఇస్తారు ఉమ్. అంతే. అంటే ఈయన ప్రజల్ని మోసం చేస్తున్నాడు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిండు. 6 గ్యారెంటీలు ముచ్చట ఏమైంది అనేసి అడుగుతున్నారు కదా చాలామంది. లేదండి, బాగా నడుస్తుంది. బాగా నడుస్తుంది. అంత మంచిగా నడుస్తుంది. ఓకే. ఇంతకుముందు ఎట్లుండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో? ఇప్పుడు ఆయన చెప్తుంటే ఎటు వెళ్ళుకుంటే అటు కొట్టేవారు అంతే. ఓకే. అంటే ఆయనకి ఈయనకి తేడా ఏమంటారు? తేడా ఉందండి. ఎక్కువ పెంచారు కదా, బాగుందండి, నడుతుందండి, బాగా నడుతుందండి. ఒక 1000 రూపాయలు పెంచడం వల్ల. అంటే పట్టించుకోవట్లేదు అవ్వాతాతలు అనేసి అంటున్నారు. ఫంక్షన్లో టయానికి వస్తలేదని చెప్తున్నారు చాలామంది. వస్తున్నారు, వస్తున్నారు. చాలా ఆధారం అవుతుంది, నేను ఇచ్చేయారండి. బాగా నడుతుందండి. అంటే మరి అప్పట్లో కొడాలి నాని, రోజా గారు ఇట్లా చాలామంది మాట్లాడిండ్రు కదా, వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు, ఏం మాట్లాడతలేరు ఇప్పుడు? తెలుసా వాళ్ళు? నాకు తెలియదు, ఆ, చదువుకోలేదండి. చదువుకోలేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు మరి పనితీరు ఎట్లా ఉందండి? ఇంకా రాజకీయం కింద ఉందండి, ఇంకా అందుకే ఎట్లా చేస్తున్నాడు అంటారు పవన్ కళ్యాణ్ గారు? తెలుసా పవన్ కళ్యాణ్ గారు? తెలియదు. మరి ఆయన ఎట్లా చేస్తున్నాడు? ఆయన పనితీరు ఎట్లుంది? బాగుందండి. ఆ, మరి 5 నెలల్లో పల్లెల్లో ఏం మార్పు వచ్చిందంటారు? ఏం మార్పు లేదు, బాగా నడుతుంది. అంతా మంచిగా ఇప్పటివరకు అయితే